చివరి వరకు జీటీతో పోరాడి ఓడిపోయింది కేకేఆర్. వరుస విజయాలతో దూసుకుపోతుంది గుజరాత్ టైటాన్స్. వరుసగా 6వసారి ఓటమి పాలైంది కేకేఆర్. కేకేఆర్పై విజయం సాధించాక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 4వ స్థానానికి చేరింది. గిల్ విధ్వంసకర బ్యాటింగ్తో 86 పరుగులు చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసి కేకేఆర్ బౌలర్లకి మనశ్శాంతి లేకుండా చేశారు జీటీ. అజింక్య రహానె 0కే డగ్అవుట్ అయ్యాడు. ఏం చేసినా కేకేఆర్కి అసలు కలిసి రావడం లేదు. టాస్ గెలిచిన కేకేఆర్ మ్యాచ్ని గెలవలేకపోయింది. ఎన్నో విమర్శలకి తన బ్యాటింగ్తో సమాధానం చెప్పాడు కామరాన్ గ్రీన్. 79 పరుగులు చేసి కేకేఆర్కి కొంత ఊపిరి పోశాడు. కేకేఆర్ నుండి వచ్చిన బ్యాటర్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే పెవిలియన్కి చేరారు. రింకు సింగ్, రఘువంశీ, సునీల్ నరేన్ మరోసారి నిరాశపరిచారు. కేకేఆర్ మొదటగా బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 181 పరుగుల లక్ష్యాన్ని జీటీకి ఇచ్చింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు కేకేఆర్ మరోసారి ఎలా ఓటమి పాలైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కేకేఆర్. నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరిగింది. కేకేఆర్ నుండి మొదటగా బ్యాటింగ్ చేయడానికి అజింక్య రహానె సైఫర్ట్ వచ్చారు. అజింక్య రహానె మొదటి బంతికే 0కే డగ్అవుట్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో. ఫిన్నెల్ని డ్రాప్ చేసి టీమ్ సిఫర్ట్ని తీసుకున్నారు కేకేఆర్. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రఘువంశీ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. టీమ్ సైఫర్ట్ 19 పరుగులకే అవుట్ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు తీశాడు రబాడా. దీంతో కేకేఆర్ వరుస వికెట్లని కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి కేకేఆర్ 37 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయారు. పావెల్, కెమెరాన్ గ్రీన్ కలిసి 50 పరుగుల పార్ట్నర్షిప్ని వీల్ చేసిన వెంటనే జీటీ పావెల్ వికెట్ని సాధించి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది. 27 పరుగులకే పెవిలియన్ చేరాడు. అంకుల్ రాయ్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. రింకు సింగ్ కేవలం 1 పరుగుకే వెనుతిరిగాడు. రమన్దీప్ సింగ్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సునీల్ నారాయణ్ 0కే పెవిలియన్ చేరాడు. కార్తిక్ త్యాగి 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కెమెరాన్ గ్రీన్ చివరి బంతి వరకు పోరాడి 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఎన్నో విమర్శలకి గ్రీన్ ఈ రోజు తన బ్యాటింగ్తో సమాధానం చెప్పాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 180 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. 181 పరుగుల లక్ష్యాన్ని జీటీకి ఇచ్చారు కేకేఆర్. జీటీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కలిసి మొదటి బంతి నుండి చెలరేగిపోతూ ఆడడం ప్రారంభించారు. 6లతో 4లతో బౌండరీలపై విరుచుకుపడుతుంటే సునీల్ నరేన్ సాయి సుదర్శన్ కి బ్రేక్ వేశాడు. 22 పరుగులకే పెవిలియన్ చేరాడు సాయి సుదర్శన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జాస్ బట్లర్ రాగానే పవర్ ప్లేలో తనదైన శైలిలో ఆడుతూ బౌండరీలపై విరుచుకుపడుతున్నాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 71 పరుగులు చేసి 1 వికెట్ ని కోల్పోయారు. జాస్ బట్లర్ 25 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక శుభ్మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ తో 86 పరుగులు చేసి అరోరా బౌలింగ్ లో గ్రీన్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 19 పరుగులు చేసి రమన్దీప్ సింగ్ బౌలింగ్ లో రింకు సింగ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తివాటియా 7 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 81 పరుగులు చేసి 5 వికెట్లని కోల్పోయారు. కేకేఆర్ మీద 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు జీటీ. దీంతో కేకేఆర్ కి వరుసగా 6వ ఓటమి మిగిలింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 4వ స్థానానికి చేరింది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు జీటీ.